From Srimad Bhagavatam, Canto 11, Chapter 20, Visuddha Bhakti Yogam, Jnana Vairagyalaki Atitam, Slokam Sankhya 23. Nirvinnasya viraktasya purushashokta vedana manaste dauryatam చింతి తాస్యాను చింతయ. శ్రీల ప్రభుపాదికి ఈ జగత్తు యొక్క నశ్వరము మోహమయము స్వభావంచే విసుగు చెంది ఈ విధముగా దాని నుండి మనిషి విరక్తుడైనప్పుడు గురు ఉపదేశం వచ్చే నిర్దేశం అతని మనస్సు జగత్తు యొక్క స్వభావం పదే పదే విచారణ చేయొచ్చు. తుట్టతుడకు జడ పదార్థముతో తన సంబంధాన్ని తెగగొట్టుకొనును. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూప కదా మह्यं దదాతి స్వపదాంతకం. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇక్కడ కృష్ణుడు ఉద్ధవుడితో అందరికీ ఈ జగత్తు నశ్వరము, రెండోది మోహమయము. అంటే అన్నాళ్ళు బతికినా కూడా మనకి ఈ మోహం అనేది దొరకదు. ఒకటి పోతే ఇంకోటిని పట్టుకుని ప్రభుపాద పోయినాడు. అదే వెనకాల ఇంకా స్వాములు నేర్చుకోండి పోతూనే ఉంటుంది. వాళ్ళు పోతూ ఉంటారు ఇంకోళ్ళు పట్టుకుని పోనివాడు ఒక్కడే కృష్ణుడు. మిగతా వాళ్ళంతా ఆయన గురువు గారు కావచ్చు, భర్త కావచ్చు, కొడుకు కావచ్చు, తండ్రి కావచ్చు, అంతా కూడా ఈ భౌతిక జగత్తు. అలాగే అన్నీ కూడా మన గుడ్డలు కావచ్చు, మన ఇల్లు కావచ్చు, అది వదిలిపెట్టి ఇది వదిలిపెట్టి అది. ఎందుకంటే కాలంతో పాటు మార్పుల్ని మనం ఆపు చేయలేము. ఈ జగత్ కాట అని అన్నాడు, పదే పదే విచారణ చేయొచ్చు. సింక్ ఇట్ ఇన్ యువర్ హెడ్, ఇంగ్లీష్లో సింక్ ఇట్. మనం ఎప్పుడైనా మట్టి నింపినప్పుడు క్యూరింగ్ చేస్తాం, సింకింగ్. ఇంకా సింక్ కాదు అన్నదాకా దానికి నీళ్ళు పోస్తాను ఈ నీళ్ళు తీసి ఇంకా మడుగులాగా నీళ్లు నిలిచిపోతే ఇంకా అవసరం లేదు. ఆ రకంగా సింక్ ఇట్ ఇన్ యువర్ హెడ్. మన తలకాయలో ఇంకా సహజంగా మనకి సంసారపు ఆలోచనలు రాకుండా పోవడం, సంసారపు ఆలోచనలు వస్తున్నంత వరకు ఇంకా సింకింగ్ అంటే ఇంకా క్యూర్ కాలేదు. ఇంకా చదువుతూనే ఉండాలి. దెబ్బలు పడుతూ ఉండడం ఇంకా చాలు సార్
ఇంక మళ్ళీ జీవితంలో ఎప్పుడు చేయను. అదే కదా, కొద్దిగా దెబ్బలు పడితే పర్వాలేదు, మళ్ళా లేచి ఒక టైం వచ్చినప్పుడు మనకి ఇంకా నేను ఇది భరించలేను, కానీ ఆ టైం మాత్రం రాక తప్పదు. మనస్సు విచింతే భారం భారం. ఆది శంకరాచార్యులు కూడా ఇక్కడ నారీస్తన భారం నాభీ దేశం, ఈ ఆడవాళ్ళ బొడ్డు ప్రదేశం నాభీ దేశం, స్తన ప్రదేశం. మామూలుగా మనం మళ్ళీ విచారం చేస్తే అంతా చర్మము రక్తము మాంసమే కదా, విన్నప్పుడు బాగానే ఉంది. అంతా నారీ స్తన భారం నాభీ దేశం మిథ్యామాయ మోహావేశం. ఈ ఆడవాళ్ళు నడుస్తున్నా, ఆడవాళ్ళని చూస్తున్నా, అదే పనిగా చూస్తున్నట్లయితే మనలో మోహం కలుగుతుంది. ఆది శంకరాచార్యులు చెబుతున్నారు, నారీస్తన భారం ఏమీ లేదు అయినా కూడా, అంటే మనకి ఈ మోహంలో పడి బతకడం, భ్రాంతిలో పడి బతకడం అలవాటైంది కాబట్టి దాని నుంచి బయటికి రాలేకపోతున్నాం. నారీస్తన భారం నాభీ దేశం మిథ్యామాయ మోహావేశం, అంతా కూడా ఆవేశంలో మోహంలో పడి మనస్సు విచింతే. మోహం అంటే లేనటువంటిది, లేనటువంటి సుఖం, లేనటువంటి అందం, దాన్ని మిథ్య అంటారు. మిథ్య అంటే ఉన్నట్టుగా కదా. కృష్ణుడు అందం ఉంటుంది, ఎప్పుడు చూస్తున్నా పెరుగుతూనే ఉంటుంది. అది కాకుండా ఇంక ఏ అందం తీసుకున్నా కూడా ఈ సంసారంలో అనిపిస్తూ ఉంటుంది. చూస్తూ ఉంటే మనకి విసుగు వస్తుంది, మోహం పోతుంది. ఇదేం ఆకర్షణ అని చెప్పి మిథ్య మాయ. మాయ రెండు పదాలు అక్కడ కూడా. మిథ్య, మిథ్య అంటే ఇల్యూజన్. మనకి బుద్ధి లేదు కాబట్టి అది ఆ రకం కనిపిస్తుంది. మనకి బుద్ధి ఉన్నట్టయితే మనకు అసహ్యం కలగచ్చు. మిథ్య మాయ. మాయ అన్న కూడా, మాయ అంటే కానటువంటిది. చచ్చిపోయినటువంటి శరీరాన్ని మనం ప్రేమించగలమా? ఆకర్షణ అన్నా ఉంటుందా? భయం కలుగుతుందా? ఒక మొగుడు చనిపోయినాడంట, మొదట్లో ఏమంటా ఉండేది, బస్ ఆయన ఇంట్లో లేకపోతే నా నిద్ర పట్టేస్తారు, ఒంటరిగా ఎలా బతుకుతా. బాగానే ఉంది, మొగుడిని పట్టుకుని ఏలాడుతుంది. ఏమంటుంది, మా ఆయన ఇంటికి రాకపోతే, ఇంట్లో లేకపోతే నా నిద్ర పట్టేస్తారు, ఒంటరిగా ఉంటే. ఆయన పిరికిదేమో ఏం పడదు, పిరికిది. రాత్రిపూట అనవసరంగా దెయ్యాలు వస్తాయా, దొంగలు వస్తారా అనేది ఆలోచనలు. వాళ్ళ యొక్క మనస్సు యొక్క బలహీనతను బట్టి అది ఆయన చదువుతోంది. మా ఆయన లేకుండా నేను ఒంటరిగా ఇంట్లో ఉండలేను. ఒకరోజు ఆయన కాస్త చచ్చాడు, ఆయన అంటేనే భయం పుట్టుకుంటుంది. ఈ శవాన్ని పెట్టుకుని నేను ఎక్కడికి పోతే దెయ్యంలాగా భయంగా ఉంది. ఆ శవంతో వాళ్ళు లేకుండా బతకలేదు. ఆ శవం తెచ్చి ఇంట్లో పడగా శవాన్ని చూడక భయం. ఏమో ఇక్కడ దెయ్యం తిరుగుతుంది, ఏం పాడ ఈ శవాన్ని పెట్టుకుని అలా ఇప్పుడు చూడలేదు కదా. మొగుడిని ఆ స్థితిలో ఎప్పుడు చూడలేదు. నేను ఒక్కదాన్ని ఉండలేను, ఈ శవంతో ఎవరిని వచ్చి నాతో ఉండాలి, నాకు భయంగా ఉంది. ఇది పరిస్థితి. మిథ్య మాయ మోహావేశం. మిథ్య మాయ మోహ ఆవేశం ఇదంతా కూడా సత్వగుణంలో లేనప్పుడు మనకి ఈ రకంగా ఉద్రిక్తతలు మనకి ఆవేశాలు ఏం కలుగుతాయంటే మనం సత్వగుణంలో ఉన్నప్పుడు మెల్లిగా దీనంటారు మనలో అనాలిసిస్ ప్రారంభమవుతుంది. వాట్ ఈస్ దిస్, వై ఐఎమ్ బికమింగ్ డిస్టర్బ్డ్, ఎందుకు నాకు
డిస్టర్బెన్స్ కలుగుతుంది. దీనివల్ల నాకు ఏం లాభం? ఆడవాళ్ళ మధ్య మగవాళ్ళ మధ్య ఆకర్షణ ఉంటుంది. పెళ్లి చేసి వదిలిపెడతాం. ఆట అది ఎందుకు వచ్చిందిరా బాబు, ఎవడి పని కానంతవరకు గోతులు పడేదాకా, ఆ పడిన తర్వాత మళ్ళీ మామూలే. ఎట్ట బయటపడాలి. కాబట్టి ఆయన అన్నాడు పదే పదే విచారణ చేయొచ్చు. ఈ శరీరం మీద మనకు ఉండేటువంటి భగవంతుడి మీద భగవతత్వం మనకు అర్థం కానట్లయితే ఆ కృష్ణుడు ఆయన తర్వాత మన ఆత్మ నేనెవరిని దేవుడు ఆయన ఎలా ఉంటాడు. పదే పదే మనం ఎందుకు పదే మంత్రాలు అంటున్నాం, మనం పదే ఎందుకు ఆరతులు చేస్తున్నాం, మనం పదే ఎందుకు వింటున్నాం. నేను సింక్ కాటల్లా బౌన్స్ ఆఫ్. ఎప్పుడైనా బంతిని కొడితే అక్కడ నిలబడుతుంది. ఎంత గట్టి కొడితే అంత గట్టి పైకి పోతూ ఉంటుంది, నిలబట్టాలి అక్కడ. కానీ సింకింగ్, ఆ బంతి కాస్త గుంటలో పడింది అనుకోండి, అయిపోయింది, పైకి వచ్చేది లేదు. పైకి వస్తున్నంత దాని కింద పడేస్తాడు, అలా పైకి లేస్తాడు. దాన్ని పూడ్చిపెట్టామంటే మళ్ళీ పైకి వచ్చే అవకాశం లేదు. విధంగా మానవ జీవితాన్ని మనకి తినడానికి అక్కడ ఉంటుంది, ఇల్లు అక్కడ. ఎవరైతే మనిషి ఏం పని చేయాలో ఆ పని చేస్తూ ఉంటాడో వాడి వెనకాల పడి అన్నీ వస్తూ ఉంటాయి. వాడికి వెనకాల ఎవరైతే నేను ఆత్మని, శరీరం కాదు, నేను ఆత్మస్థాయికి ఎదగాల, బస్ ఇంకేం ఏర్పాటు చేసుకోకర్లా. నాకు ఉండడానికి ఇల్లు అక్కడ ఉంటుంది, నాకు తినడానికి ఎక్కడ దొరుకుతుంది, నాకు కంప్యూటర్ పనులు రావే, ఈ పనులే ఏం లేదు. నువ్వు భగవంతుడు ఇచ్చిన అసలు పనిలో పడితే మిగతావన్నీ నీ వెనకాల పడి, అంటే ఆ విధంగా బతికేవాళ్ళు ఈ ప్రపంచంలో అరుదుగా ఉంటారు. అందరూ కూడా మాయలో పడి, మోహంలో పడి, వాళ్ళు మిథ్య, వాళ్ళు భ్రమలో పడి బతుకుతున్నారు. ఎవరైనా ఆధ్యాత్మిక బతకడానికి ప్రయత్నం చేస్తుంటే ఆటోమేటిక్గానే అక్కడికి డబ్బులు వస్తూ ఉంటాయి, మనుషులు వస్తూ ఉంటాయి, పనులు అవుతూ ఉంటాయి, జనాలు శిష్యులు అవుతూ ఉంటారు. తర్వాత అక్కడ ప్రశాంతంగా జీవితం గడుపుతూ ఉంటారు. అది భగవంతుడు ఆయన మళ్ళీ మీరు భాగవతం చదివిన ఇదే, భగవద్గీత చదివిన ఇదే, నా దగ్గరకు వచ్చిన విన్నా ఇదే, రాధానాథ స్వామి దగ్గరకు వచ్చిన విన్నా ఇదే. ఎక్కడికి పోయి మనం శాస్త్రాల్లో చదివేది, మనం మహాత్ముల దగ్గర నుంచి వినేది, మనం ఇంతకు ముందు ఉన్నటువంటి సాధు పురుషులు వాళ్ళు ఏ విధమైన ఆలోచనలు చేసి ఏ విధంగా బతికారు అంతా ఒకటి. శాస్త్రాలు చెప్పినట్టుగా, సాధువులు బతికినట్టుగా, గురువులు బతికినట్టుగా మనం కూడా అదే దారి. దీనిలో కొత్తదనం, మనంతా కూడా చేసిన పనే చేస్తాం. ఇక్కడ ఎప్పుడైతే ఆధ్యాత్మిక జీవితంలోకి వస్తామో అది కూడా బయటికి చూడడానికి చేసిన పని చేసినటువంటి హరే కృష్ణ అంతే కదా. ఎప్పుడు ఇస్కానికి వచ్చినా ఒకటే కూడా హరే కృష్ణ ఎప్పుడు. ప్రభుపాద ఉన్నప్పుడు ఆయన ఉన్నటువంటి 15 ఏళ్ళు ఇదే జరిగింది. ఆయన పోయాడు, వాళ్ళు ఇంకా ఇదే పని ఇక్కడ కూడా. ఆ తర్వాత ఇక్కడ కూడా శిష్యులు పోతున్నారు. వాళ్ళు ఆయన పోయాడు, ఈయన పోయాడు, వెనక నుంచి మళ్ళీ ఇస్కాన్ అంటే ఇదే పని. ఆయన అంటాడు దానిలో సెన్స్ గ్రాటిఫికేషన్ మంత్ర, హరే కృష్ణ మంత్రం. ఏ మంత్రం కాదు, సెన్స్ గ్రాటిఫికేషన్ అంటే అదే భోగం. శరీరం అంటే అంతే కదా. శరీరం అంటే నిద్రపోవాలా, తినాలా, పండుకోవాలా, నిద్రపోవాలా, తినాలా, పండుకోవాలా. నీకు విసుగు రానంత వరకు బతుకుతూ ఉండొచ్చు. విసుగు వచ్చిందంటే ఇదేం బతుకు ఇక్కడ,
విసిరాడు. మనకి నిద్ర రావటం లేదు, తిండి అరగటం లేదు, కానీ తినాలని కోరిక తాగటం లేదు, తినాలని కోరిక తాగటం లేదు, కానీ తినది అరగటం లేదు. ఏం చేయాలి? సమస్య అంతే కదా. మనం ముసలాళ్ళు అయినప్పుడు మామూలుగా మనకి అందరిలాగా తినాలనిపిస్తుంది, కోరిక తాగదు కదా. అది తిండి సుఖం కావచ్చు, అది సెక్స్ సుఖం కావచ్చు. ఈ భగవంతుడి మీద మనసు మరలితే కానీ మనలో ఈ శరీర సుఖాన్ని పొందాలనేటువంటి కోరిక సాగదు. ఇప్పుడు దానికంటే పెద్ద ఆనందం దొరికితే అప్పుడు ఆటోమేటిక్గా చిచ్చి నేను దానికి ఆయన అంటాడు, రామానుజాచార్యులు వారి గురువు, యదవది మమ చేత కృష్ణ పదార విందయో తదవది మమ నారి స్మర్యమాన. మామూలుగా ప్రతి మనిషి కూడా ఆడవాళ్ళు మగవాళ్ళ గురించి, మగవాళ్ళు ఆడవాళ్ళ గురించి బతుకంత జన్మంతా ఇట్లా గడుస్తూ ఉంటుంది. కానీ యమునాచార్యులు వారు అంటున్నారు, ఆయన ఎప్పుడైతే నేను ఆ కృష్ణనామాన్ని మనసు పెట్టి జపం చేయడం ప్రారంభించాను, యదవది మమ చేత కృష్ణ పదార విందయో, నేను కృష్ణుడి పాదార విందాన్ని ఎప్పటి నుంచి నేను కొద్దిగా నేను చింతన చేయడం ప్రారంభించాను. అప్పుడు వెనకటి ఎప్పుడైతే మనం ఆడవాళ్ళతో సమయాన్ని గడిపామో అటువంటి ఆలోచనలు వచ్చినప్పుడు అది ఎంత క్షణికమైంది, ఎంత తుచ్చమైనటువంటిది. ఆలోచన వస్తే కూడా దీంతో పోల్చుకుంటే ఆయన తుప్పని దాని మీద ఉమ్మి వేయాలన్నట్టుగా అటువంటి ముఖ వికార సుస్థీవనంచ. ముఖ వికారం అంటే మనకి ఏదైనా కోపం వచ్చినా, అసహ్యం పుట్టినా ఒక రకంగా ముఖం పెడతాం. అటువంటి ఆలోచనలు వచ్చినప్పుడు, ఈ సంసార సుఖాల ఆలోచనలు వచ్చినప్పుడు, అది డబ్బు కావచ్చు, అది కుటుంబం కావచ్చు. ఎందుకంటే మనం జన్మలు ఈ జన్మలోనే కాదు, అంతటా ఈ భౌతిక జగత్తులో ఇప్పుడు ఇదే కనపడింది. కాబట్టి ఏమన్నాడు ఇక్కడ కృష్ణుడు, దాని నుండి విరక్తుడైనప్పుడు, అంటే ఎక్కడో అక్కడ మనకి ఆ పాయింట్ రావాలా, మనం ఎందుకయ్యా ఇది చేస్తూ కూడా ఇంకా సంతోషపడుతున్నాము, ఆ డబ్బుల్ని చూస్తూ, లేదా ఆ హోదాని చూసుకుంటూ, లేదా ఇంకా ఆ రకంగా వయసులో ఉన్న వాళ్ళు తిరుగుతూ ఉంటారు. ఆ విధంగా మనిషి విరక్తుడైనప్పుడు గురువు ఉపదేశం ఇచ్చే అతని మనస్సు జగత్తు యొక్క స్వభావాన్ని మంత్రం చేస్తుంటే అంటారు చాలామంది, జపం చేస్తుంటే ఇంకా కోరికలు పెరుగుతున్నాయి సార్, ఆ కోరికలు వస్తున్నాయి సార్ మనసులో. ఇంతకుముందు బాగానే ఉండేవాడిని, జపం చేస్తుంటే ఇంకా వెనకాల పడుతున్నాయి గట్టిగా. ఇటువంటి ఆలోచన ఏం చేయాలా అంటే ప్రభుపాద చెప్పాడు, మనం ఇల్లు ఎప్పుడు శుభ్రం చేయలేదు, ఇల్లు శుభ్రం చేయలేదు, 4 ఏళ్ళ నుంచి 5 ఏళ్ళ నుంచి తాళం తీయలేదు, అంత చీపురు కొడుతుంటే మబ్బులాగా మేఘాల్లాగా లేస్తూ ఉంటాం, రోజు చేస్తుంటే రాలేదు. కానీ మనం ఎన్నేళ్ళ నుంచి మన తలకాయని గబ్బు బట్టి వదిలిపెట్టాము. ఇప్పుడు జపం చేస్తాను దుమ్ము లేస్తాం. ఇదేంద్ర బాబు, ఇంతకుముందు కూడా ఇట్లాంటి ఆలోచన రాలేదు, ఇప్పుడు వస్తున్నాయి ఆలోచనలు. ఇంతకుముందు మనం పర్వాలేదు, మన మైండ్ కంట్రోల్లో ఉందనుకుంటూ ఉంటాం. అని జపం చేస్తుంటే ఏం సార్ ఇంకా కోరికలు ఇంకా గట్టిగా వస్తున్నాయి అంటే కంగారు పడాల్సి లేదు, చెత్త అంతా బయటికి లేస్తుంది, దాన్ని బయటికి పోయినా అట్లాగే బయటికి పోతాను. ఎప్పుడు భయపడాలంటే మనం భజన ఆఫ్ చేస్తే భయపడాలి. ఈ కోరికలు నేను ఎక్కడ తట్టుకుంటా? నువ్వు జపం చేస్తుంటే కోరికలు వస్తూ ఉంటాయి, పుట్టలుగా ఉన్నాయి కదా లోపల ఆల్రెడీ, అయినా ఒకటి బయటకు వస్తూ ఉంటాయి, అవి నువ్వు చూస్తూ ఉంటావు. మన పూర్వజంలో ఎలాంటి కోరికలు అవన్నీ బయటకు వస్తుంటాయి. మనం కంగారు పడాల్సిందేం లేదు, మనం ఇవన్నీ మెలిగిపోతూ ఉంటాయి. జపం చేస్తుంటే మెలిగిపోతూ ఉంటాయి. అన్నీ పోయినప్పుడు మనం భగవన్నామం అంటే మనకి అమితమైనటువంటి ఆనందం తెలుస్తుంది. మరి ఎంత ఆనందం అంటే నేను జన్మలు ఎంతకాలం
వాటి కోసం పడేందుకు నేను పరిగెత్తాను, బతికాను. అప్పుడు మనకి మనసులో అది అది శూన్యాయుతం జగత్సర్వం గోవింద విరహణమే అంటది. ఈ గోవిందుడు లేనటువంటి జగత్తులో ఎందుకు ఇక్కడ ఎలా బతుకుతున్నాను, ఎందుకు బతుకుతున్నాను అనే ఆలోచన. శూన్యాయుతం జగత్సర్వం. అప్పుడు మనం ఇంకా భగవంతుడు మనతో ఎలా డీల్ చేసినా కూడా మనం కంప్లైంట్ చేయకుండా, ఒక జన్మ నేను అన్ని పరిస్థితులు అప్స్ అండ్ డౌన్స్ ఇట్లా నేను భగవంతుడిని మర్చిపోకుండా ముందుకు వెళ్తూనే ఉండాలా. అంటే ఆగిపోయి ఇక్కడికి వస్తే ఇక్కడ సమస్యలు ఉన్నాయి, ఇవి ఉన్నాయి అంటే ప్రశాంతంగా, అంటే మనం ఇంకా ఇక్కడ ఏదో ప్రశాంతత దొరుకుతుంది అని అనుకుంటున్నాం మనం. మనోనిగ్రహం కఠినమే అయినప్పటికీ నిరంతర సాధన చే. కృష్ణుడు కూడా భగవద్గీతలో, ఇక్కడ కృష్ణుడు ఉద్ధవుడితో చదువుతున్నాడు. కృష్ణుడు భగవద్గీతలో కూడా అర్జునుడికి అంటాడు, చంచలమే మన కృష్ణ ప్రమాది బలవద్దుడం తస్యాహం నిగ్రహం అనే. అర్జునుడు మనసు యొక్క లక్షణాన్ని చెబుతాడు. ఏ కృష్ణ, చంచలమే మన కృష్ణ. ఏ కృష్ణ, ఈ మనస్సు అది ఒక్క క్షణం కూడా అది కాన్సన్ట్రేట్ చేయలేదు, ఆలోచనలు ఎగురుతూ ఉంటాయి. చంచలమే మనకి ప్రమాది అంటే ఎలాంటి ఆలోచనలు, మంచి ఆలోచనలు కాదు, అంత సంసారంలో ఇరికించేటువంటి ఆలోచన. బలవద్దుడం, ఎంత మనసును గెలవాలంటే అంత మనస్సు ఇంకా మొండికెత్తూ ఉండడం. బలవద్దుడం, మనసు ఎంత మొండిగా ఉంటుంది, మనసు చంచలంగా ఉంటుంది, మనసు మూర్ఖంగా ఉంటుంది. మనం ఎంతకాలం 2 రోజులు తట్టు, అందుకంటే నేను 1 సంవత్సరం వదిలిపెట్టాను సార్ సిగరెట్ అంటే దాని అర్థం ఇప్పుడు తాగుతున్నాడు అని, అంతే కదా. నేను 1 సంవత్సరం సిగరెట్ వదిలిపెట్టాను సార్ అంటే దాని అర్థమైంది ఇప్పుడు తాగుతున్నాను సార్. నేను వదిలిపెట్టాడు మళ్ళీ ఎందుకు తాగుతున్నావా అంటే, వదిలిపెట్టినవాడు మళ్ళీ ఎందుకు తాగుతున్నావా, ఎందుకంటే కృష్ణ భక్తి దొరకలేదు కాబట్టి. ఇదేం అయ్యే పనులు కాదు. ఈ మనకి ఆత్మకి ఆ కృష్ణనామం దొరికితే కానీ మనిషి, దానికి ఉదాహరణ ఏంటంటే హరిదాస్ ఠాకూరు తర్వాత ఎంతోమంది, చాలామంది ఎలాంటి ధ్రువ మహారాజ్కి అని పూర్తిగా పెద్ద ధ్రువ లోకాన్ని ఇచ్చాడు వెళ్ళడానికి. నాకొద్దు సార్, ధ్రువుడే అంటాడు, నాకొద్దు సార్. దానికి అర్థమైంది ఇవన్నీ ఏం చేయాలి, తలనొప్పులు తప్పితే. ఆయన ముందు రాజ్యం కోసం తపస్సు చేశాడు. భగవంతుడు మీ నాన్న లాంటి రాజ్యం ఏంది, నీకు ఒక లోకాన్ని ఇస్తే తీసుకొని, భగవంతుడికి ఏం తక్కువ ఉంది, ఒక లోకాన్ని. నువ్వు అనుకున్నాను నాకు 10 ఎకరాలు కావాలని చెప్పి, వాడెవడో వచ్చి ఈ ఊరంతా నిద్ర తీసుకోవాలి. ఏం చేయాలి, నేను ఏం చేయాలి అంటే తలనొప్పులు ప్రారంభం అవుతాయి. అంతే కదా, మనకు అనిపిస్తూ ఉంటుంది. నిజంగా మనకి ఇచ్చినప్పుడు అది పెద్ద తలనొప్పిలాగా తయారవుతుంది. అంటే మనోనిగ్రహం కఠినమే అయినప్పటికీ. హరిదాస్ ఠాకూర్ దగ్గరికి మాయాదేవి వచ్చింది, వేశ్య వచ్చింది, మాయాదేవి వచ్చింది. కానీ హరిదాస్ ఠాకూర్ ఆయన ఆత్మకు కావాల్సింది కృష్ణనామం. అది ఆయన హరిదాస్ ఠాకూర్ తన గురువు అయినటువంటి అద్వైతాచార్యుల దగ్గర ఆయన నేర్చుకున్నాడు. భగవన్నామం తప్ప మనకి ఈ సంసారంలో ఏది అవసరం లేదు. బట్ ఆయన మరి అంత గట్టిగా తయారయ్యాడు. న్యాచురల్గానే ఆయన్ని పడగొట్టడానికి రకరకాల ప్రలోభనలు. ఆ ఊళ్ళో ఆయన పెద్ద జమీందారు ఉండేవాడు, రామచంద్ర ఖాన్ జమీందారు. 100 ఎకరాల ఆస్తులు, పెద్ద బంగళాలు. కానీ జనాలంతా ఈ హరిదాస్ ఠాకూర్ ఆయన శిష్యులు ఆయన వెనకాల తిరుగుతుండే.
వీడు పకీరుడు పనికి మాన్నాడు, నేను కదా డబ్బు ఉన్నాడు, నేను కదా నాకు దండాలు పెట్టాలా, వాడు వెనకాల పడిపోతున్నాడు. ఆయనకు అర్థమైంది, వీడిని ఒక ఆడదాంతో ఇరికిస్తే అప్పుడు అంటే అందరూ ఉన్నారు అట్లా. అప్పుడు నేను డబ్బు ఉన్నాను, మిగతా వాళ్ళంతా మామూలుగా బతుకుతున్నారు. అప్పుడు నా విలువ తెలుస్తుంది అంటే ఈయన చెప్పాడు, ఈ హరిదాస్ ఠాకూర్ని ఎవరైతే పడగొడతారో, ఏ ఆడదైతే ఈ హరిదాస్ ఠాకూర్ని పడగొడుతుందో వాడికి నేను దానికి నేను మనకి మామూలుగా సంపాదించుకునేదంతా నువ్వు హరిదాస్ ఠాకూర్ని మాయలో పడేసావంటే నేను ఇంత రాసిస్తే 8 ఎకరాల పొలాన్ని రాసిస్తా, నువ్వు వదిలించుకోవడానికి. ఊళ్ళో వీడెక్కడ నాకు దొరికాడు, వీడు ఎక్కడ దొరికాడు నాకు పోటీగా. ఊళ్ళో డబ్బున్నాడు, నాకంటే ఎవడు ఉండకూడదు పేరు ఎవడికని వచ్చి అది కింద మీద పడింది. కానీ హరిదాస్ ఠాకూర్ ఎంత గట్టిగా నిలబడ్డాడంటే నిలబడితే అప్పుడు ఆమె ఆడదాయుడు గుండు కొట్టుకుంటారు. ఆమె ఆడదాయుడు కూడా హరిదాస్ ఠాకూర్ దగ్గరికి వచ్చి 4 రోజులు వచ్చి 10 రోజులు వచ్చి అటువంటి భక్తుడి నోటి నుంచి హరే కృష్ణ మంత్రాన్ని వింటూ ఆమె కూడా తన బతుకు మీద చేత్కారం కలిగింది. నాదేం బతుకు, ఈ కుక్కర్లాగానే వెనకాలబడి ఇదేం బతుకు, వాడు వెనకాలబడి వీడు వెనకాలబడి చెప్పి ఆమె కాస్త ఇంకా సరే మొదట ఆయన పడగొట్టడానికి వచ్చింది. మెల్లిగా ఆ ఆలోచనలు కూడా మారిపోయి ఆయన కాళ్ళ మీద పడి నేను ఒక నీచురాల్ని మీరు అనుగ్రహించండి. అప్పుడు ఆయన అంటాడు, నువ్వు ఇప్పుడు దాకా వేశ్యావృత్తి చేసి సంపాదించిన అంతా కూడా అందరికి పంచిపెట్టి నీకు కూడా మంత్రదీక్ష కావాలని వచ్చావు. ఎవడు మంత్రదీక్ష కోసం ఎవడు వస్తాడు? ఇంతకంటే నాకు అంటే ఎవడైనా మంత్రదీక్ష తీసుకోవడానికి వచ్చాడంటే నాకు ఈ సంసారం ఏది వద్దు సార్, ఈ హరే కృష్ణ మంత్రం అదే. అది కూడా అంతే. సనాతన గోస్వామి దగ్గర కూడా ఒక పెద్ద వ్యాపారస్తులు తెచ్చి ఆయన చింతామణి ఇస్తే ఆయనకు ఆలోచన, మరే ఈ చింతామణి చెత్తబుట్టలో పెట్టాడు అంటే దీనికంటే ఏదో గొప్పది ఏదో ఉండి ఉంటుంది ఆయన దగ్గరికి, లేకపోతే చింతామణి చెత్తబుట్టలు ఎవరు పడేస్తారు. ఆయనకు సార్ ఈ చింతామణితో ఏమన్నా మనం పొందొచ్చు, మరి మీరు చెత్తబుట్టలో పడేసి అంతకంటే మంచిది ఉంది ఆయన దగ్గర. నాకు కూడా అదే చేయండి సార్. అయితే ఈ చింతామణిని తీసుకుపోయి ఆ యమునా నదిలో పారేస్తే 1-2 సార్లు ఆలోచిస్తాడు, పారేస్తే ఇంక దొరకదు కదా. ఆయన ఏమిస్తాడో తెలీదు, ఇది మాత్రం పారేయమంటున్నాడు. కానీ సనాతన గోస్వామి చెప్పాడు కాబట్టి నమ్మకం కలిగింది. నమ్మకం ఆయన నన్ను మోసం చేయడు, ఆయన తీసుకెళ్ళి అట్లా బిక్కు మొత్తానికి పారేస్తే అంతకంటే గొప్పది ఇవ్వండి సార్ అంటే ఆయన కూర్చోబెట్టి మంత్రోపదేశం చేశాడు. నిజంగా ఆయన ఆ మాత్రం త్యాగం చేశాడు కాబట్టి గురువు చెప్పినట్టుగా ఆ మంత్రం పనిచేయడం ప్రారంభించింది. ఆయన ప్రశాంతంగా డబ్బు 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 అంటే పోయాడు. ఇప్పుడు హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ అంటే తిరుగుతాడు. ఊళ్ళో వరే వీడు పెళ్ళాన్ని కూడా అమ్ముకుని డబ్బు సంపాదించారు, వీడు ఇటు తిరుగుతున్నాడు అని చెప్పి ఇటు తిరుగుతున్నాడు హరే కృష్ణ చెప్పి. అంటే అది మంత్రంలో ఉండేటువంటి చమత్కారం కదా. అట్లా ఈమె కూడా మామూలుగా ఆడవాళ్ళకి ఆ జుట్టు కంటే ఎక్కువ ఇంకోటి ఏది ఉండదు కదా. అంతే కదా, ఉన్న జుట్టును కాపాడుకుంటూ వెంట్రుకలు లెక్క పెట్టుకుంటున్నారు అన్నట్టుగా రాలిపోతే వాళ్ళకి బాధ. ఇప్పుడు ఆయన హరిదాస్ ఠాకూర్ ఆమెకు నిజంగా ఆమెకి అనుభవం ఏమన్నా కలిగిందా? గుండు కొట్టుకుని వయసులో ఉంది, గుండు కొట్టుకుని వస్తే నీకు మంత్రం శుద్ధంగా పోయి గుండు కొట్టుకుని వచ్చాడు, తెల్లగొడ్డలు కట్టుకొని మంత్రం ఇచ్చాడు. ఆ ప్రశాంతంగా తులసి చెట్టు దగ్గర కూర్చొని ఆనందంగా ఏంటంటే గురువుని నమ్ముకుంది, మంత్రాన్ని నమ్ముకుంది. అతను భగవంతుడు ఆ మాత్రం ఆమె చూసి ఇంత చండాలమైన మనిషి ఇదేంటి ఇట బతుకుతుంది, అంత గొప్ప భక్తురాలాగపోతే జనాలందరికీ అంటే అభిమానం కలిగి గౌరవం కలిగి జనాలంతా అది తీసుకొచ్చి ఇచ్చి ఆయన దాన్ని కొద్దిగా తీసుకుని ఆ మాత్రం తీసి మిగతా వాళ్ళకి పంచి పెట్టేస్తాం. అట్లా అక్కడ అంతా మేళలాగా తయారు అంటే ఏ లోటేం లేదు అని వెనకాల వస్తూనే ఉన్నాను. తీరాక ఇక్కడ జగత్తు యొక్క స్వభావాన్ని
పదే పదే విచారణ చేయొచ్చు. తుట్టతులకు జడ పదార్థంతో ఈ ఆత్మకి ఎక్కడ మనశ్శాంతి అనేది కలగదు. ఒక కృష్ణనామం తప్పించి ఈ ఆత్మకి ఎక్కడికి పోయినా ఏం చేసుకున్నా. అందుకే వామన్ దేవుడు ఏమన్నాడు? వామన్ దేవుడు ఆయన బలి మహారాజు, నువ్వు ఏమన్నా కోరుకోవాలా, నీకు బంగారం కావాలా, నీకు స్త్రీలు కావాలా, నీకు పొలాలు కావాలా, ఏం కావాలా, నాకు 3 అడుగులు నేల కావాలి. అదే 3 అడుగులు నేల, దాంతో ఏం చేస్తావు? నిలబడతావు, కూర్చుంటావా, ఏం చేస్తావు? ఇంకా తిక్క ఇట్లా అడుగుతున్నాను అంటే అప్పుడు ఆయన అంటాడు, ఒక పెద్ద స్టేట్మెంట్ బయట పెడతాడు. ఎవడైతే ఆ రోజుకు దొరికిన తిండితో సంతోషంగా లేడో అటువంటి వాడికి ఎంత పోగు చేసుకుంటున్నా వాడికి జీవితంలో సంతోషం అనేటువంటిది కలగదు. అది మన నిజంగా మనకి కృష్ణనామం దొరికితే ఈ రోజు నేను చక్కగా భోజనం చేశాను చాలు. ఇప్పుడు దొరికిందంటే దాని అర్థం సాయంత్రం కూడా దొరుకుతుందనే కదా, ఆలోచించక్కర్లా. ఇప్పుడు దొరికింది, నిన్న అనుకున్నాము ఈరోజు ఉదయం దొరుకుతుందా లేదా అని. ఈరోజు ఉదయం దొరికింది, మీకు తెలిసిపోయింది. మనకి దాని గురించి ఆలోచించక్కర్లేదు. అదే మనం మూతికి కట్టినట్టుగా వెనకాల వస్తూనే ఉంటుంది. ఆ రకంగా వామన్ దేవుడు ఏం చెబుతున్నాడు? ఈ భూమి మీద మనిషి కృష్ణనామాన్ని నమ్ముకుంటే అటువంటి వ్యక్తి ఆయన దేన్ని నమ్ముకోవాల్సిన అవసరం లేదు. ఎలాంటి త్యాగాన్నైనా జీవితంలో చేయగలడు. ఎందుకంటే ఆయన తెలుసు. నేను ఒకసారి మా గురువు గారిని అడిగాను. మా గురువు గారు, నాకు చదువుకునే రోజుల్లో నాకు ఒక మానసిక శక్తి ఉండేది. ఏం జరగబోతుందో నాకు తెలుస్తూ ఉండేది. కొద్దిగా నేను ఇంటర్మీడియట్ చదువుతుంటే నేను డాక్టర్ అవుతాను. నేను డాక్టర్ చదువుతుండే తర్వాత నాకు ముందరే తెలుస్తాను నేను అమెరికా పోతా. తర్వాత పరిచయాలు ఏం లేవు లోపల నుంచి. ఎందుకంటే ఇండియాలో ఈ లంచగొండితనం, ఈ మోసాలు, ఈ పోటీలో పడి బతికిట్లా గడిచి అడిగిపోతే మనం చక్కగా నిజంగా కొన్ని పరిశోధనలు చేయొచ్చు అంటాను అని చెప్పి అది లోపల నుంచి ఇది అయిపోగానే అమెరికా పోతాడు అంటే కొద్దిగా ఎవరిని వస్తుండే. ఇప్పుడు ఒక ఆయన కురుక్షేత్రలో బిల్డింగ్ తీసుకెళ్తే ఆయన, మీరు నాకు ఆ రోజుల్లో 2 లక్షలు ఇస్తే, నా దగ్గర ఉండేది 60,000, వాడు 2 లక్షలు ఇస్తే మీరు అద్దె కట్టక్కర్లేదు, నేను వడ్డీ ఇయ్యను మీకు, వాడు నాకు వడ్డీ ఇయ్యడు, నేను ఆయన అద్దె కట్టక్కర్లేదు. ఎప్పుడైతే ఆయన నా డబ్బులు నాకు ఇస్తాడో 2 లక్షలు నేను ఖాళీ చేయాలి. కనీసం 2 ఏళ్ళు నువ్వు ఉండాలి. ఆ తర్వాత ఆయన డబ్బులు మాకు ఇచ్చేస్తే ఖాళీ చేస్తాను. అంటే ఆయన నాకు వడ్డీ కట్టడు, నేను ఆయన ఇంటద్ది కట్టను. ఎవరి లాభం వాళ్ళు చూసుకుని, ఆయనకి డబ్బులు కావాలా, నేను ప్రతి నెల అద్దె కట్టాలా. నేను 2 లక్షలు బ్యాంకులో పెడితే వచ్చేది ఆ రోజుల్లో అనుకోండి, బ్యాంకులో పెడితే వచ్చేది 4,000, కానీ ఇంటికి అయితే 10,000 కట్టాలి. నేను ప్లాన్ వేసాను, వీడి దగ్గర 2 లక్షలు పెడితే నాకు 6,000 మిగులుతూ ఉంటుంది. అంటే ఏం సార్ 2 లక్షలు అంటే మీరు 60,000 ఇస్తా అంటారు, వీలు కాదు సార్ అది అట్లా ఇస్తారు. నాకు లోపల వీడు సాయంత్రం తిరిగి వచ్చి నా దగ్గర తీసుకోండి సార్ అంటాడు అనిపించింది నాకు. ఇస్తే ఇవ్వకపోతే పోయా నాకు అంటే నా దగ్గర లాగడానికి చూస్తున్నాడు. నేను చెప్పేసాను, ఇస్తే ఇవ్వలేదు పోయా, నీళ్ళు నా డబ్బులు అని పోతూ ఉండేది. సాయంత్రం తిరిగి తీసుకోండి సార్, వీళ్ళు తీసుకోండి, నాకు 60,000 ఇవ్వండి. ఎందుకంటే వాడికి ఎంతో అవసరం ఉంది 60,000. సడన్గా ఎక్కడి నుంచి పుట్టిస్తాడు ఆ రోజుల్లో, ఇది 1980లో. మొత్తానికి వెళ్ళి ఇచ్చాడు, రాసుకున్నాం అంటే. తర్వాత నేను భక్తుని ఏంటంటే మా గురువు గారిని అడిగా. నాకు అప్పుడప్పుడు అట్లా ఆలోచనలు వస్తే ఇది జరగబోతుంది అటువంటి శక్తి ఉండడం మంచిది అని. అంటే ఆయన ఒక జవాబు ఇచ్చాడు. అప్పటి నుంచి దీని గురించి ఇట్లంతా ఆలోచించడం వదిలిపెట్టేది. ఏమన్నాడు ఆయన, ఏదే నీకుండేది ఒక శక్తి ఉంటుంది, అది కూడా కొద్దిగా ఉంటుంది, అన్నీ చేయలేవు, కొద్దిగా ఉండొచ్చు నీ పూర్వజన్మ, నువ్వు చేసినటువంటి యోగా భక్తి వాటి కొద్దిగా ఉంటుంది.
నీకు కావాల్సినంత ఉండకపోవచ్చు, కానీ నువ్వు కృష్ణుడి మీద వదిలేసావంటే ఎప్పుడు నీకు ఏది కావాలో ఆయన చూసుకుంటాడు. అది మేలా? వాడు వస్తాడు నీకు తెలుస్తుంటే నాకేం లాభం అంటే ఈ సిద్ధులన్నీ ఎవరికి కావాలి అంటే ఆయన అన్నాడు, ఆ భక్తులు ఈ సిద్ధులు వీటిలన్నిటి కూడా పట్టించుకోరు. వాళ్ళు ఏ టైంకి ఎలా జరగాలో నేను భక్తుడిని అయితే భగవంతుడు చూసుకుంటాడు. ఆ రకంగా జీవితంలో ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాడు. ఇది భగవంతుడికి ఎప్పుడు ఏం జరగాలో ఎప్పుడు ఏమి ఇవ్వాలో ఆయన తెలుసు. కాబట్టి ఇక్కడ పాయింట్ వచ్చి మనిషికి ఈ సంసారంలో ఎప్పుడు వ్యక్తి నాకు భగవన్నామం తప్ప నాకు ఇంకేది వద్దు అని అతనికి ఈ సంసారం అంటే పూర్తిగా విసుగొచ్చినప్పుడు అంటే మనం ఊహించుకోవాలి. ఇప్పుడు నేను బాగానే ఉన్నా, రేపు యాక్సిడెంట్ అయితే ఏమవుతుంది, ఇంకో 20 ఏళ్ళకి నేను ముసలిదాన్ని అయితే ఏమవుతుంది అంటే ఆయన అవుతాయి కదా ఊహించుకోండి. కాబట్టి నేను ఇప్పుడు ఉండే ఈ చిన్న అవకాశం కోసం నేను ఎందుకు ఆరాటపడుతున్నా, వదిలి పారేస్తే ప్రశాంతంగా హరే కృష్ణ మంత్రాన్ని అనుకుంటూ బతకగలను కదా. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. మీరందరూ శ్రీమద్ భాగవతంకి శ్రీల ప్రభుపాదికి